10,000 రూపాయలు పెంచాలంటూ కూడా ఉదయం నుంచి ధర్నా చౌక్లో మహిళలందరూ కలిపి మహాధర్నా కార్యక్రమాన్ని చేపట్టారు. ఇక్కడ అంగన్వాడీకి సంబంధించినటువంటి వర్కర్లందరూ, హెల్పర్స్, అలాగే మెయిన్ లీడర్స్ కూడా ఇక్కడ ఉదయం నుంచి కూడా ఉన్నారు. ఇక్కడే వంట వార్పు కార్యక్రమాన్ని చేపట్టుకుని నైట్ కూడా ఇదే టెంట్లో స్టే చేస్తాం, ఇక్కడే పడుకుంటాము. సీఎం అయితే ఖచ్చితంగా ఈ టెంట్ అయితే వదిలిపెట్టలేము అంటూ కూడా విజువల్స్లో కూడా విజువల్స్లో చూడొచ్చు. పెద్ద ఎత్తున కూడా అంగన్వాడీలందరూ కూడా ఇక్కడ కూర్చొని ఇక్కడే వంట వార్పు కార్యక్రమాన్ని చేసుకుని ఇక్కడే నిద్రిస్తున్నటువంటి పరిస్థితి. నైట్ అంతా కూడా ఇక్కడే నిద్రపోతాం, ఇక్కడే వంట వార్పు చేసుకుంటాం. అలాగే తమకు ఏదైతే ముందు న్యాయమైనటువంటి డిమాండ్ 26,000 కనీస వేతనం ఇచ్చేదానికి కలవమంట కాదు. మెయిన్ నాయకులు ఉన్నారు, వస్తే వాళ్ళతో మాట్లాడుతూ చెప్పండి. మీ ప్రధాన ఎజెండా ఏంటి? మీరు గవర్నమెంట్ నుంచి ఏం కోరుకుంటున్నారు? ప్రభుత్వం నుంచి కనీస వేతనాలు ఇవ్వాలని మేము కోరుతా ఉన్నాం. గత ప్రభుత్వం ఉన్నప్పటి నుంచి కూడా వేతనాల కోసమే 42 రోజులు సమ్మె చేశాము. ఈ ప్రభుత్వం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మేము అధికారంలోకి వస్తే మీకు వేతనాలు పెంచుతామని చెప్పారు. అంగన్వాడీలు ఓట్లు వేసారు, గెలిచారు, అధికారంలోకి వచ్చారు. ఇప్పుడు ప్రతిపక్షం వాళ్ళు పాత్ర పోషించేటటువంటి పని చేస్తున్నారు తప్ప అధికార పార్టీగా ఉన్నాము, అధికారంలో ఉన్న వేతనాలు పెంచాలనే ఆలోచన ఈ ప్రభుత్వం చేయట్లేదు. చాలా అన్యాయం. మహిళలు 105,000 మంది ఉన్నారు. అందులో సగం మంది హెల్పర్లుగా ఉన్నారు, మినీలుగా పనిచేస్తున్న వాళ్ళు ఉన్నారు. ఏమడుగుతున్నామండి? కనీస వేతనం ఇవ్వమంటే మేము 10 డిమాండ్లు పరిష్కారం చేసాం, 36 డిమాండ్లు పరిష్కారం చేసామని పేపర్ ప్రకటనలు ఇస్తున్నారు. మీరు ఎన్ని డిమాండ్లు పరిష్కారం చేశారని కాదు, అన్ని డిమాండ్లు ఒక ఎత్తు అయితే వేతనం అనేటటువంటి ఒక ఎత్తు. వేతనం పెరగకుండా ఎలా ఉండాలండి? కనీస వేతనం కావాలా లేదా? కనీస వేతనం అంటే ఏమిటి అర్థం? ఈరోజు తిని రేపు పని చేయడానికి ఇచ్చేదే కనీస వేతనం. ఆ కనీస వేతనం ఇచ్చేదానికి బేరాలు ఆడేటటువంటి పని చేస్తూ ఉన్నారు. అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లు ప్రాజెక్టుల దగ్గర ధర్నాలు చేశారు, జిల్లా కేంద్రాల్లో ధర్నాలు చేశారు, సెక్టార్ వైజ్గా ఆందోళన చేశాం, ఈ ధర్నా చౌక్లో ఆందోళన చేశాం. ఎంతో ఆశతో రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని జిల్లాల నుంచి, మారుమూల గ్రామాల నుంచి, ఏజెన్సీలో ఎక్కడ కొండ లోయల్లో ఉండేవాళ్ళు కూడా ఖాళీ నడకన వచ్చి వాళ్ళు ఇక్కడ వరకు వస్తే కనీసం ఒక్క మాట కూడా మాట్లాడలేదు. మంత్రి గారు విజయవాడలోనే ఉన్నారు. ఈరోజు అసెంబ్లీ సమావేశాలు జరిగినాయి, బిఆర్టీఎస్ రోడ్లో ర్యాలీలు చేశారు. కానీ మా సమస్య మాత్రం మీకు పట్టదా అంటున్నారు. మహిళలు పారిశ్రామికవేత్తలు చేస్తారంటున్నారు, మహిళా సాధికారత గురించి మాట్లాడుతూ ఉన్నారు. ఈ సాధికారత తర్వాత, పారిశ్రామికవేత్తల తర్వాత 26,000 కనీస వేతనం ఇవ్వలేనటువంటి మీరు పారిశ్రామికవేత్తలుగా ఎలా చేస్తారు?